రైట్. ఇక్కడ భూముల మార్కెట్ విలువ ఇలా ఈజీగా ఉంటుంది. భూముల మార్కెట్ విలువ ఇక్కడ మనం తెలుసుకున్నట్టయితే అలాగే భూ వివరాలు, నిషేధిత భూములు, అలాగే ఈ చలాన్ అభ్యర్థన స్థితి, ఇక రిజిస్టర్డ్ దస్తావేజుల సంబంధించి ఎన్కంబ్రెన్స్ సర్టిఫికేట్. సరే తెలుగు అన్నాం కానీ మళ్ళీ ఇక్కడ ఇంగ్లీష్ వర్డ్ తెలుగులో ఇచ్చారు ఇక్కడ. రైట్. భూముల మార్కెట్ విలువ తెలుసుకోవచ్చు. అంటే ప్రస్తుతం మార్కెట్లో భూమి విలువ ఎంత ఉంది, ఒక ఊరు ఉందనుకోండి, సపోజ్ టౌన్ ఊరో, ఆ టౌన్లో పలానా ఏరియాలో ఎక్కడ ఎంత ఉంది, ఆ ఊరు పలానా ఊరు ఉంది, పలానా గ్రామ పంచాయతీ, ఆ గ్రామ పంచాయతీలో ఎట్లా ఉంది, ఎకరం ఎంత ఉంది, గుంట ఎంత ఉంది, మెయిన్ రోడ్ మీద ఎంత ఉంది, కొంచెం లోపలికి వెళ్తుంటుంది ఎంత ఉంది, లేకుంటే ఆ ఊరు శివార్లో ఇంకో ఊరు వైపు వెళ్తుంటే ఎంత ఉంది, తూర్పు దిక్కు ఎంత ఉంది, పడమర దిక్కు ఎంత ఉంది, ఆ ఊరు దాటి ఇంకో పక్క ఊరు తొవ్వల ఎంత ఉంది, ఇట్లా ఈ రకంగా మన భూమి మార్కెట్ విలువ ఎంత ఉందో యాజ్ పర్ మార్కెట్ ల్యాండ్ రేట్ ఎంత ఉంది అనేది మనం తెలుసుకునే అవకాశం ఉంది. గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారమే. ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ ప్రకారమే ఇస్తారు. ఇక్కడ ప్రైవేటు మార్కెట్ వాల్యూస్ ఇక్కడ ఈ పోర్టల్లో ఉండవు కాబట్టి అది ఎంత అన్అఫీషియల్. మన జనరల్గా ఇక్కడ మార్కెట్ విలువ సపోజ్ ఎకరాకు 1,00,000 ఉందనుకోండి, 1,00,000 భవిష్యత్ ఫర్ ఎగ్జాంపుల్. కానీ నిజంగా దానికి ఉన్న డిమాండ్ బట్టి మనం ఇక్కడున్న మార్కెట్ పోర్టల్లో గవర్నమెంట్ లెక్క ప్రకారం 1,00,000 రూపాయలు ఉంటే బయట వాస్తవానికి 40-50 లక్షలు ఉండొచ్చు దాని వాల్యూ, అంత డిమాండ్ ఉండొచ్చు. కానీ అదంతా అన్అఫీషియల్. మనకి ఇక్కడ వచ్చేది పోర్టల్లో మాత్రం ఇంత చూపిస్తుంది. సో ఆ రకంగా ఉంటుంది. ఇక్కడ భూ వివరాలు, అట్లాగే భూమి వివరాలు, ఏ ఊర్లో ఏ సర్వే నెంబరు, ఏ జిల్లాలో ఉంది, ఏ మండలంలో ఉంది, ఏ సర్వే నెంబరు కొట్టగానే టకటక వచ్చేస్తుంది. అంటే ధరణిలో కూడా ఇలాగే ఉండింది, కానీ ఇప్పుడు భూభారతి కూడా సేమ్ అలాగే. కాకపోతే చాలా మార్పులు ఉన్నాయి ఇక్కడ. న్యాయపరమైన సలహాలు, చిక్కులు అవన్నీ కూడా ఇక్కడ తేల్చుకునే అవకాశం ఉంది. అధికారుల చుట్టూ తిరిగే ఛాన్స్ చాలా తక్కువ ఉంది భూభారత్లో. సో ఆ రకంగా భూముల వివరాలు, సర్వే నెంబర్ కొడితే చాలు, ఏ ఊర్లో ఉంది, ఏ జిల్లాలో ఉంది, ఏ ప్రాంతంలో ఉంది, ఏ సర్వే నెంబర్, ఎన్ని గుంటలు, ఎన్ని ఎకరాలు, మొత్తం దాని హద్దులు ఏంటి, నీ పక్కన ఎవరున్నారు, ఇటు పక్క ఎవరున్నారు, అటు పక్క ఎవరున్నారు, పలాని ఎల్లయ్య మల్లయ్య. సో ఆ రకంగా ఉదాహరణ చెప్తున్నాను. ఆ రకంగా ఈ పక్కన ఎవరున్నారు, ఆ పక్కన ఎవరున్నారు మొత్తం తెలిసిపోతుంది. అలాగే మన భూమి ఎంత ఉందో, ఎన్ని గుంటలు ఉందో, ఎన్ని ఎకరాలు ఉందో ఇక్కడ తెలిసిపోతుంది. ఇక నిషేధిత భూములు అంటే ఏంటి? ప్రభుత్వ స్థలాలు, అమ్మడానికి కొనడానికి వీలైన స్థలాలు ఉంటాయి. అసైన్ ల్యాండ్స్ కావచ్చు, ప్రభుత్వ స్థలాలు కావచ్చు, ముఖ్యంగా గవర్నమెంట్ ప్రాపర్టీస్, చెరువులు, కుంటలు, ఇలాంటి వాటి వల్ల ఈ తర్వాత గుట్టలు, రాళ్ళ రప్పలు, కొన్ని ప్రభుత్వ స్థలాలు, పార్కులు, ఇలాంటివి కొనడానికి అమ్మడానికి వీల్లేదు ఎవరు కానీ, ప్రైవేట్ వ్యక్తులు. అలాగే వాటి ద్వారా కొంత అవగాహన కూడా వస్తుంది జనాలకి. వాటి జోలికి పోకుండా, కబ్జాలకు గురి కాకుండా ఇక్కడ చాలా పకడ్బందీగా నిషేధిత భూముల వివరాలు కూడా ప్రభుత్వం పొందుపరిచిన పరిస్థితి మనం చూసాం చాలా చోట్ల. ఈ మధ్య ఈ హైడ్రాని విన్నాం కదా, హైడ్రాతో చేస్తుంది అదే. FTL బఫర్ జోన్లో పోయి తెలియక ఇంత కొనుక్కొని, అగ్గు వస్తుందని కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఇప్పుడు కూలగొడుతుంటే లాభోదిబో అంటున్నారు. సో అది నిషేధిత భూములు అవి. వాస్తవానికి నిషేధిత ప్రాంతంలో FTL కానీ బఫర్ జోన్ కానీ లైక్ అలా ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. అలాంటివి చాలా ఉన్నాయి. కేవలం FTL బఫర్ జోనే కాదు, నిషేధ భూములు చాలా ఉన్నాయి. అటవీ భూములు కావచ్చు, రకరకాలుగా తెలిసో తెలియకో లేదంటే ఉద్దేశపూర్వకంగానో కబ్జాలు పెడతారు కొంతమంది. అలాంటి వాళ్ళకి సంబంధించి ఇప్పుడు నిషేధ భూముల వివరాలు పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రభుత్వం పొందుపరిచింది. తర్వాత ఈ చలాన్ అభ్యర్థన స్థితి, మనం అభ్యర్థించే స్థితి అదే ఎక్కడుంది మన చలాన్. మనం ఇందాక మీకు చెప్పాను, మనం స్లాట్ బుకింగ్ చేసుకునే ముందు ఈ చలాన్ కడతాం కదా, మన డాటా ఎంట్రీ చేసి మన వివరాలన్నీ ఇచ్చి అక్కడ పైసలు కట్టి ఈ చలాన్ కొడితే ఈ చలాను మనకు స్లిప్ రాగానే దాంతో మనం ఎంట్రీ ఇచ్చి సంబంధిత అధికారికి పాస్ అవుతుందని చెప్పాను ఇందాక నేను. ఎక్కడ ట్రాన్సాక్షనల్ సర్వీసెస్లో, లావాదేవీల సేవల్లో. సో ఆ రకంగా ఇప్పుడు దాని స్టేటస్ ఏందనేది ఇక్కడ మనకు తెలుస్తుంది ఈ చలాన్ సర్వీస్. అలాగే ఇక్కడ మరొకటి, ఇంకా ఈ చలాన్ పక్కన పెడితే రిజిస్టర్డ్ దస్తావేజుల వివరాలు, అంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన దస్తావేజులు ఏంటి, అంటే మన డాక్యుమెంట్స్, ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎక్కడ పారదర్శకత ఉంటుంది, ఎక్కడ ఏ గొడవ ఉండదు. కంప్లీట్గా అంగుళం, ప్రతి అంగుళం కూడా పూర్తి స్థాయిలో రిజిస్టర్డ్ అయిన అంగుళం భూమికి సంబంధించిన వివరాలు, దస్తావేజుల వివరాలు ఉంటాయి. ఒకప్పుడు దస్తావేజులు అంటే పట్వారి దగ్గర పోయేటోళ్ళం. పట్వారి దగ్గర ఏదో ఉండేటిగా పాని నకలు రకరకాలుగా ఉండేవి. పట్వారి చుట్టూ తిరిగేటోళ్ళం. ఇక తర్వాత సంగతి తెలిసిందే, చుట్టూ తిరగాలంటే ఆయన ప్రసన్నం చేసుకోవాలి, చాలా కథలు ఉండేవి. అదంతా కూడా లంచగొండితనానికి పూర్తి స్థాయిలో పెంచి పోషించిన పరిస్థితి వచ్చింది. నిజంగా ఏ ఒక్క అధికారంలో లేకుంటే ఏ ఒక్క సిస్టంలో మనం ఇక్కడ తప్పట్లేం. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో రెవెన్యూ విభాగం అంటేనే లంచగొండితనం అనేది ఒక పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో, పూర్తిగా రూట్ లెవెల్లో పాకుపోయిన పరిస్థితి. దానంతటి కూడా ఇప్పుడు పెకిలించి పూర్తి పారదర్శకంగా వ్యవస్థను తయారు చేస్తున్నారు.
సరే ధరణి తెచ్చారు గత ప్రభుత్వంలో, ఇప్పుడు అది కూడా బాగాలేదని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం భూభారత్ ఇచ్చింది. అదే ఇక్కడ మనకు దస్తావేజులు వివరాలు. తర్వాత ఎన్కంబ్రెన్స్ సర్టిఫికేట్ అన్నారు. మరి ఇక్కడ ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఎన్కంబ్రెన్స్ సర్టిఫికేట్ అంటే ఈసీ వివరాలు శోధించండి, జిల్లా, గ్రామం, ఖాతా సంఖ్య, మండలం, సర్వే నెంబర్. సరే, ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.